ఏంటి ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్? జనరల్ గా ఏంటంటే నాకు తెలిసిన అమ్మాయి ఈ అమ్మాయి ఇంతకు ముందు ఎప్పుడు చూసినా కానీ సాఫ్ట్ క్యారెక్టర్స్ లో లేకపోతే చాలా చాలా సెంటిమెంట్ క్యారెక్టర్స్ లో చేసేది. సడన్ గా ఏంటి ఈ మల్లిక క్యారెక్టర్ ఏంటి అసలు? అండ్ ఐ షుడ్ గివ్ దిస్ టు శ్రీకాంత్ గారు. నాకు లైక్ శ్రీకాంత్ గారు వాళ్ళది పోలూర్ ప్రొడక్షన్స్ లో దిస్ ఇస్ మై థర్డ్ ప్రాజెక్ట్. వావ్. దే వర్ వెరీ గుడ్ అండి. లైక్ ఫస్ట్ నువ్వు నేను ప్రేమలో గెస్ట్ అపియరెన్స్ గా చేశాను. చేసినప్పుడు అండ్ ఐ వాస్ లైక్ వెరీ కంఫర్టబుల్. ప్రొడక్షన్ కానీ అండ్ ద ప్రొడ్యూసర్ ఎవ్రీ వన్ ఇస్ వెరీ కంఫర్టబుల్ దేర్ అండ్ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. సో ఐ వాస్ లైక్ హో హ్యాపీ ఫైన్ అయిపోయి. కానీ అనుకోకుండా ఆ క్యారెక్టర్ అయిపోయింది అండ్ దే టోల్డ్ మీ ముందే చెప్పారు ఇట్స్ అ గెస్ట్ అపియరెన్స్ అండి, పర్టికులర్ ఇన్ని ఎపిసోడ్స్ వస్తుంది, ఒక 50 ఎపిసోడ్స్ లాగా వస్తుంది, ఇట్స్ లైక్ వెరీ ఇంపార్టెంట్. బట్ దానికి చాలా పేరు వచ్చింది. నాకు ఎక్కడికో టెంపుల్ కి వెళ్తే కూడా అమ్మా నువ్వే సుగుణ కదా అని చెప్పి గెస్ట్ అపియరెన్స్ కి చాలా పేరు వచ్చింది. మనం గెస్ట్ అపియరెన్స్ ఇన్ ద సెన్స్ బట్ అది వెరీ అంటే ఆ స్టోరీలో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మీ అండ్ ద సెకండ్ హీరో అజయ్ గౌడ అని we were doing it. సో అది కొంచెం సెంటిమెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ హ్యాస్ ఆల్ ది ఎమోషన్స్ ఇన్ దట్ క్యారెక్టర్ యాజ్ వెల్. బట్ చాలా సరదాగా ఉంటుంది మనకి. అక్కడ మన అమ్మా నాన్న తమిళమ్మ రవితేజ గారి చేసిన మా ఇద్దరిది అలాంటి కాంబినేషన్. నాకు చెప్పడం కూడా నాకు చెప్పారు మీరు అలానే చెయ్యాలి, అలాగా సరదాగా చేయాలి. బట్ అట్లానే చేసాము. బట్ చాలా మంచి పేరు వచ్చింది, చాలా బాగున్నావు తల్లి అని. అండ్ ఐఎమ్ లైక్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మనకి ఎవరైనా చూసి వచ్చి అమ్మా ఎవరన్నది బయట ఎవరికి తెలియదు కదా, మీరు ఎవరన్నది బయట ఎవరికి తెలియదు అప్పుడు. అంటే హూ ఇస్ ఏవిఎస్ గారి డాటర్ లా ఎవరికి తెలియదు కదా మీరు? అలా ఏం తెలియదు. ఆవిడ ఎవరో టెంపుల్ లో ఆవిడ గుళ్ళో చేస్తున్నాం షూట్, వేరే దానికి గుళ్ళో షూట్ చేస్తుంటే ఆవిడ వచ్చి పలకరించి మాట్లాడుతుంటే మనకి హ్యాపీ కదా, రియల్లీ హ్యాపీ. అదే నువ్వు నేను ప్రేమ షూట్ చేస్తున్నాం అక్కడ. సూపర్, చాలా హ్యాపీ అనిపించింది. రీసెంట్ గా అయిపోయింది, లాస్ట్ ఎండ్ లో జాయిన్ అయ్యాను. తర్వాత మాది అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి అది కూడా ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత గీత ఎల్ఎల్బి సేమ్ శ్రీకాంత్ గారు వాళ్ళే. అది జరుగుతుంది యాక్చువల్ గా స్టార్ మార్క్. అది కూడా స్టార్ మార్క్ చేస్తున్నా. అది చేస్తున్నప్పుడే శ్రీకాంత్ గారు మీరు నేను ఈటీవీ ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాను, విల్ బి స్టార్టింగ్ ఇన్ జస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అని. ఇది షూట్ కూడా స్టార్ట్ అవ్వక ముందు, ఇట్స్ నథింగ్, అప్పటికేం లేదు, దే వర్ డిస్కసింగ్. మీరు చూడండి, చూసిన తర్వాత ఇఫ్ యూఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ దెన్ విల్ ప్రొసీడ్ విత్ దాట్ అని చెప్పేసి అన్నారు. నేను అన్నాను ఐ సెడ్ ఓకే చూస్తాను సార్ అని చెప్పేసి అన్నా. ఇట్ ఈస్ ఆల్రెడీ వేరే లాంగ్వేజ్ లో టెలికాస్ట్ అవుతుంది, మీరు చూడండి అన్నారు. చూస్తాను సార్ తప్పకుండా అన్నాను. నాకు ఒక లింక్ పంపించారు. అండ్ ద మూమెంట్ ఐ సా దట్, నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్స్ లైక్ వెరీ ఇంప్రెసివ్. ఆ క్యారెక్టర్ కానీ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కానీ మీరు చూస్తారు కదా, మీరు చూసిన తర్వాత యూ విల్ ఆల్సో సే దట్ యూ విల్ డెఫినెట్లీ కాల్ మీ అండ్ టెల్ మీ. చాలా చాలా అంటే నేను ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నేను దీనికోసం వెయిట్ చేసినందుకు, అంటే మనకి మన నిరీక్షణ ఫలిస్తుంది అంటారు కదా మామూలుగా. అండ్ ఐఎమ్ లైక్ సరే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఐ వాంటెడ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్. ఇది కదా నాకు కావాల్సిన క్యారెక్టర్ ఐ వాంటెడ్ టు అంటే నేను ఇంతవరకు చేశాను. నేను చేసిన ప్రతిదీ అంటే లక్కీగా ఐ డోంట్ నో, లక్కీగా నేను యాక్టింగ్ కెరియర్ లో స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ ద డే వన్ ఫస్ట్ స్టెప్ ప్రాజెక్ట్ నుంచి అగ్ని పరీక్ష కానివ్వండి, వైదేహి పర్ణయం కానివ్వండి, పల్లకిలో పెళ్లి కూతురు అండ్ నువ్వు నేను ప్రేమ, పలికే బంగారమాయ, ఎవ్రీథింగ్ అన్ని. పలికే బంగారమాయ తర్వాత మళ్ళీ నువ్వు నేను ప్రేమ అండ్ గీతా ఎల్బి అన్ని ఏంటంటే సాత్వికంగా చాలా పాజిటివ్. అండ్ వదలకూడదు శ్రీవల్లి, దాట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ శ్రీవల్లి. సో అన్ని ప్రతిదీ ఇన్ని ఏంటంటే అన్ని కంప్లీట్ గా సాత్వికంగా పాజిటివ్, వెరీ హోమ్లీ. అందరూ నన్ను అలానే చూసారు. ఎవ్రీవన్ లైక్ ఈవిడ చాలా పాజిటివ్ అండి. అంటే నా ఫేస్ పాజిటివ్ ఫేజ్, అది ఒక రకంగా లక్ చెప్పాలి అంటే. అది యాక్చువల్లీ ఒక రకంగా లక్. చూడగానే మంచి పాజిటివ్ ఫేజ్ అండి, ప్లెజెంట్ ఫేజ్, మీకు నెగటివ్ సూట్ అవ్వదు. బేసిక్ గా కృష్ణవంశీ గారు ఒక టైంలో సౌందర్య గారి గురించి చెప్తూ ఉంటారు అనమాట. ఆ రమ్యకృష్ణ గారు అడిగారంట, నువ్వు సౌందర్యతో అంతఃపురం చేసావు, నాకు ఇవ్వచ్చు కదా ఆ క్యారెక్టర్ అంటే. నువ్వు సూట్ అవ్వవు దానికి సౌందర్యనే సెట్ అవుతుంది అని చెప్పారంట. అది ఆలీతో సరదాగా అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది కదా ఈటీవీలో, అందులో ఒకసారి కృష్ణవంశీ గారు రివీల్ చేస్తారనమాట. అంటే ఆలీ గారు అడుగుతారు ఎందుకు రమ్య ఎందుకు సెట్ అవ్వరు దానికి అంటే, సౌందర్యం చూడగానే ఫేస్ లో ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది, ఇన్నోసెన్స్ తెలుస్తుంది. బట్ క్యారెక్టర్ ఏదైనా ఇప్పుడు రమ్య గారైనా ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేయగలరు. కాకపోతే రమ్య గారు అనేసరికి మనకి ఎంతసేపటికి కూడా నరసింహ ఆవిడే కనబడతారు కదా. నీలాంబరి అసలు ఆ క్యారెక్టర్ ఒక శివగామి. నేను రమ్య గారితో వర్క్ చేశాను, రమ్య గారితో, అండ్ వాస్ లైక్
చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. Wow. అది ముద్దుల ప్రియుడని రాఘవేంద్ర గారి మూవీ యాజ్ ఎ చైల్డ్ ముద్దుల ప్రియుడు సూపర్ మూవీ కదా అది. రంజకృష్ణ గారు. అందులో పిల్లలు ఉంటారు, వాళ్ళల్లో ఉంటారా మీరు? నేను ఒక చెల్లెలు, ఫస్ట్ చెల్లెలు నేనే. అందులో నాకు చిన్న కళ్ళజోడు ఎగ్జాక్ట్లీ కటింగ్ ఉంటుంది, అన్ని అలర్ట్ ఉండదు. ఐఎమ్ లైక్ నార్మల్ కానీ కళ్ళజోడు ఉంటుంది. కళ్ళజోడు ఉంటుంది, అన్ని సాంబార్లో బల్లులు పడేయడం అవన్నీ చేస్తా ఉంటారు. మీరేనా? ఈ అమ్మాయినంట అమ్మాయి. అండ్ మై ఫస్ట్ మూవీ వాజ్ భారతనారి. ఓకే, విజయశాంతి గారితో. ఐఎమ్ Wow. లైక్ ఐఎమ్ ఫ్యాన్. చిన్నప్పటి నుంచి వర్క్ చేస్తారు. చిన్నప్పటి నుంచి నేను ఫ్యాన్. అది కూడా ఆ చిన్నప్పుడు కూడా ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. అంటే మేము ఒక భారతనారి మూవీ చాలా మంచి మూవీ, వినోద్ కుమార్ గారు, విజయశాంతి గారు, టి కృష్ణ గారు వాళ్ళ మూవీ. అండ్ అది మంచి మూవీ. అందులో కూడా ఫాదర్ కదా. అది అందులో కూడా మంచి క్యారెక్టర్. మా స్కూల్లోకి వచ్చి చూసి ది సెలెక్టెడ్ మీ ఫ్రమ్ మై స్కూల్ నుంచి వచ్చిన ఆఫర్స్ నుంచి సెలెక్ట్ చేశారు. ఓకే, నేను ఇంకా ఏమనుకుంటున్నాను ఏవిఎస్ గారి రిఫరెన్స్ ఏమో. అప్పటికి నాన్న హీ వాజ్ నాట్ ఇంటూ యాక్టింగ్, హీ వాజ్ జర్నలిస్ట్. ఓకే ఓకే ఓకే, హీ వాజ్ ఎ జర్నలిస్ట్. అప్పుడు తర్వాత తెలిసింది, ఓ మన సుబ్రహ్మణ్యం గారు కూతురు, ఆయన సుబ్రహ్మణ్యం జర్నలిస్ట్, ఆయన సుబ్రహ్మణ్యం ఆయన పేరు. ఓకే, ఓ మన సుబ్రహ్మణ్యం కూతురా అని. సార్ పేరు సుబ్రహ్మణ్యమా? వెంకట సుబ్రహ్మణ్యం, ఆ మంచి వెంకట సుబ్రహ్మణ్యం ఆయన ఫుల్ నేమ్ ఎవరికి తెలియదు. అప్పట్లో ఆయన జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు ఆయన సుబ్రహ్మణ్యం గారు అమ్మాయి ఈ పిల్ల అని చెప్పి అనుకున్న తర్వాత తెలిసింది. సో పోకూరు బాబురావు గారు వాళ్ళది. చెయ్యాల్సిన అల్లరి మొత్తం చిన్నప్పుడు చేసి, చెయ్యాల్సిన చిలిపి పనులన్నీ చేసేసి పెద్ద అయిన తర్వాత గుడ్ గర్ల్ లా కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అప్పుడు గుడ్ గర్ల్ అండి, స్క్రీన్ లోనే అలా చేస్తాము. స్క్రీన్ వెనకాల వెళ్తే నాకు ఇప్పుడు కూడా నేను అదే, షార్ట్ ఉంది అయిపోతుంది, పక్కకి వెళ్ళిపోయి కూర్చుంటా, నా పాటకి నేను కూర్చొని చదువుకుంటుంటా. ఐ రీడ్ బుక్స్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ మనం ఏదైనా మాట్లాడుతుంటే ఎందుకు వచ్చింది గొడవ. వి నో అండి, ఫ్రమ్ యువర్ ఫాదర్ ఆ డిసిప్లిన్ అనేది అప్పటికి ఇప్పటికి అంతే కంటిన్యూ అవుతుంది. ఇండస్ట్రీలో అన్ని ఇయర్స్ వచ్చినా కానీ ఆయన మీద చిన్న రిమార్క్ లేదు ఇప్పటి వరకు. అంటే వెనక కూడా ఎవరు ఏం మాట్లాడలేదు. ఎట్ ది సేమ్ టైం మీరు సీరియల్స్ అండ్ యు ఆర్ డూయింగ్ ఈవెన్ మూవీస్ ఆల్సో రైట్ నౌ. కానీ అసలు మీ గురించి కూడా బయట ఎక్కడ కూడా ఒక చిన్న టాక్ అనేది ఎప్పుడు మేము, అంటే మన పని మనం చూసుకుంటూ ఉంటుంటే వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడతారండి. యా ఎగ్జాక్ట్లీ, ఎవ్రీవన్ ఇస్ బిజీ విత్ దేర్ ఓన్ లైఫ్స్, విత్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. మనం వెళ్ళి వాళ్ళ దాంట్లో మనం మాట్లాడి వాళ్ళ గురించి మనం మాట్లాడితే అన్లెస్ అంటే మన నోరు ఇది లేకపోతే, నోరు మంచిదైతే ఊరు మంచిది. అవును. సో మన పని మనం చూసుకుంటున్నాము, సో వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వద్దు, మనం ఛాన్స్ తీసుకోవద్దు. కానీ ఇండస్ట్రీలో అది పాసిబుల్. చాలా మంది కాంట్రవర్షియల్స్ అనేవి మనకు తెలియకుండానే మన వైపు అలా టర్న్ అయ్యి వస్తూ ఉంటాయి. మేబీ ఇన్ సమ్ కేసెస్ మనం చెప్పలేమండి వేర్ ఇట్ ట్రావెల్స్ అనేది. బట్ మన బిహేవియర్ ని బట్టి ఎదుటి వాళ్ళ బిహేవియర్ ఉంటుందండి. మనం ఒక రాయి వేస్తే ఎదుటివాడు 10 రాయిలు వేస్తారు. ఓకే, సో మనం ఆ రాయి ఎందుకు తీసుకోవాలి? యా, అండ్ విల్ టాక్ అబౌట్ మల్లిక. షూర్. యాక్చువల్గా ఏంటంటే మీకు భయం అనిపించలేదా? బికాస్ సడన్ గా పీపుల్ మిమ్మల్ని అలా చూసారు. శాంతి అంటే ఆటోమేటిక్ గా మీరు ఎలా అంటే మీరు అన్నట్లుగానే ఒక సాత్వికంగా కనబడి, ఇప్పుడు ఒక భయానకం అని అయితే చెప్పలేం కానీ ఒక కాన్ఫిడెంట్ లేడీ, ఒక పెద్ద బిజినెస్. షీఈస్ నెవర్ నెగటివ్ అండి. షీఈస్ నాట్ నెగటివ్, షీఈస్ వెరీ ఎమోషనల్. కాకపోతే ఏంటంటే చూడడానికి ఏంటంటే తను చాలా స్ట్రిక్ట్ లేడీ. బికాస్ ఎక్కడైనా కానీ ఒక కాన్ఫిడెంట్ లేడీ, ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండి ఎక్కువ భుజాల మీద ఎక్కువ హ్యాండిల్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా స్ట్రిక్ట్ గానే రివీల్ అవుతూ ఉంటారు బయటికి. సో ఇక్కడ కూడా అంతే. అండ్ ఎంటర్ అవడంతో హీరోయిన్ తో నెగటివ్, అంటే హీరోయిన్ మీద ఒక చిన్న నెగటివిటీ ఇదంతా క్రియేట్ అయ్యి, అండ్ ఇంట్లో ఉన్న సన్ ఏమో ఒక రకంగా ఉండి, ఇదంతా ఇలాంటి క్యారెక్టర్ అనేసరికి ఇంత మీరు హ్యాండిల్ చేయాలి. సో పీపుల్ మిమ్మల్ని రిసీవ్ చేసుకోగలరు అని మీరు అనుకున్నారా? అంటే మనం పని చేసేదాన్ని ఐ విల్ గివ్ మై 100% అండి. యా, నేను ఫస్ట్ నుంచి ఒకసారి ఆయన క్యారెక్టర్ చెప్పిన తర్వాత నాకు ఇది నాట్ ఎవెన్ దిస్, నేను ప్రతిదీ అది చిన్నదైనా కానివ్వండి, నాకు ఒక చిన్న పని ఉంది అంటే నేను దాని గురించి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటాను. ఓకే, ఎదర్ ఇట్ బి సీరియల్, మూవీ అవనివ్వండి, ఇంట్లో చిన్న పనైనా అవనివ్వండి, నేను ప్రతిదానికి ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటా. ఓకే, దీనికి ఇలా చేద్దాము, దీనికి ఇలా చేద్దాము, నాకు ఒక నోట్స్ పెట్టుకుంటా. ఇప్పటికి నేను నోట్స్ పెట్టుకుంటా, ఇప్పటికి రాసుకుంటా, నాకు రాయడం ఇష్టం. సూపర్. సో వాట్ ఎవర్ ఐ డూ, ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి, ఆఖరికి ఇంట్లో చిన్న పేరెంట్ ఉందన్నా సరే, ఓకే నాకు ఈ సరుకులు కావాలి, దీనికి ప్రసాదాలు చేయాలి, దీనికి ఇవి చేయాలి, ఇలా అది నాకు ఒక అలవాటు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇప్పుడు ఇట్లాంటి క్యారెక్టర్ కి ఓకే దీనికి ఇలా చేయాలి కదా, దీనికి ఇలాంటి జ్యువెలరీ కావాలి, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ లైక్ నేను అందరిలాగా హెవీగా అట్లా జ్యువెలరీ వేసేసుకొని ఇట్లా దిగేసేసుకొని చేయకూడదు. ఈవెన్ దో షీఈస్ లైక్ వెరీ రిచ్ లేడీ, బట్ షీఈస్ వెరీ సొఫిస్టికేటెడ్. చాలా రిజర్వ్ గా ఉంటుంది, చాలా డీసెంట్ ఇది ఉంటుంది. లుక్ లో కూడా మనకి ఆ సోబర్నెస్ తెలియాలి. సొఫిస్టికేటెడ్ అండ్ సోబర్ గా ఉండే లేడీ.
కానీ షీఈస్ వెరీ స్ట్రిక్ట్, షీఈస్ వెరీ స్టబర్న్. Hmm. అంటే అన్లెస్ అండ్ అంటల్ లేదు సంథింగ్ ఇస్ గోయింగ్ ఆఫ్ మై హ్యాండ్స్, నా చేయి జారిపోతుంది అనే ఇదిలో తప్పితే షీల్ నెవర్ గివ్ అవే. Hmm. సో చాలా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. బట్ ఐ నో ఐ హ్యావ్ టు, నేను Hmm. కొంచెం నాకు ఒక కపుల్ ఆఫ్ డేస్ పట్టింది అంటే ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళడానికి, క్యారెక్టర్ ని అర్థం చేసుకోవడానికి కూడా నాకు ఇట్ టుక్ మీ ఒక కపుల్ ఆఫ్ డేస్. Hmm. బట్ వన్స్ నాకు ఇలా కాదమ్మా, మాకు ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలి, బికాస్ డైరెక్టర్ గారు కూడా, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారు, డైరెక్టర్ మాధవ్ సార్, అండ్ మోర్ ఓవర్ కెమెరామెన్ ఓం ప్రకాష్ గారు, ఆయన చాలు హిల్ డూ అ మ్యాజిక్ ఆన్ ద స్క్రీన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.